హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు అడుగుతున్న మూమెంట్ ఈరోజు వచ్చేసింది. యమహా R15M ఒక రివ్యూ. బండి నిన్ననే కొన్నాను, ఈరోజు రివ్యూ ఇస్తున్నాను మీకోసం. సో ఏమేమి ఫీచర్స్ ఇది ఆఫర్ చేస్తుందో చూద్దాము. దాని తర్వాత బండి ఒక రైడ్ ఫీల్ కూడా చూద్దాము. సో వితౌట్ ఫర్దర్ డు ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనో అన్న తీసుకొచ్చేసాడు మోస్ట్ రిక్వెస్టెడ్ రివ్యూ ఈ రీసెంట్ టైమ్స్లో. యమహా R15M యాజ్ వెల్ యాజ్ R15 V4 రెండు కలిపి ఈ రివ్యూ అనమాట. సెన్సేషనల్ లాంచ్ యమహా వాళ్ళ దగ్గర నుంచి. అసలు బోల్డ్ అనే రిక్వెస్ట్ వచ్చాయి నాకు, అన్న వీలైనంత త్వరలో R15 V4 కానీ R15M కానీ రివ్యూ చేయండి అని. మీ అందరికీ సర్ప్రైజ్ చేసి నిన్న డైరెక్ట్ బండి దించేశాను, అంటే కొనేసాను అనమాట. ఇది మన ఓన్ వెహికల్, దాని రివ్యూ పెడుతున్నాము. సో బండి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా ఒక ఎగ్జిస్టింగ్ బ్లాక్ బస్టర్ మోడల్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారు, ఇదంతా ఈ యొక్క రివ్యూలో మనం చూసుకుందాం. ఏమేమి కొత్త ఫీచర్స్ ఇచ్చారు, కొత్త స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, దానివల్ల పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ అయింది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మాట్లాడుకుందాము. డిజైన్ సేమ్ మన R1M వాళ్ళ ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో దాంట్లో కార్బన్ ఫైబర్ ప్యానల్స్ ఫుల్ వస్తాయి అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ MotoGP బైక్ ఒక ఇది స్పెక్స్, ఆ ఒక ఫీచర్స్ ఎలిమెంట్స్ దాంట్లో ఇచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ బైక్లో అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది R1M బైక్ అనమాట. అదే కలర్ స్కీమ్ సిల్వర్ అండ్ బ్లాక్, దాంట్లో సిల్వర్ అండ్ కార్బన్ ఫైబర్ వస్తుంది, ఇదంతా ఫుల్ కార్బన్ ఫైబర్ వస్తుంది. కానీ ఇక్కడ అదే కలర్ స్కీమ్, అదే పెయింట్ స్కీమ్తో ఇది సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ స్కీమ్తో ఇచ్చారు. సో చూడడానికి మాత్రం సేమ్ మనకి R1M లాంటి ఫీలింగ్ వస్తుంది. అందుకనే ఈ ఇన్స్టెంట్ అంతే హిట్ అండ్ ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. ఫిట్ అండ్ ఫినిష్ మార్చారు, దీంట్లో పెయింట్స్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది, చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. సో ఒక్కొక్కటి దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ మనం చూసినట్లయితే ఈ ఫ్రంట్ ఏదైతే ఫేరింగ్ ఉందో, ఈ ఫ్రంట్ ఫేరింగ్ యాజ్ ఇట్ ఇస్ R7ది దించేశారండి. కానీ దీన్ని విండ్ టనల్ టెస్టింగ్ చేశారు, అంటే ప్రాపర్ ఎయిర్ ఫ్లో కోసము, ఎయిర్ ఛానలింగ్ కోసం, సచ్ దట్ రైడర్ కెన్ హిట్ బెటర్ టాప్ స్పీడ్ అండ్ పుష్ ఇట్ టు ఇట్స్ మ్యాక్సిమం లిమిట్ అనమాట. అదే కాకుండా ఇక్కడ బై డైరెక్షనల్ ఎల్ఈడి ఇచ్చారు. సేమ్ ఎల్ఈడి మనకి లో బీమ్, హై బీమ్ రెండింటికి పనిచేస్తుంది. దీనివల్ల వెయిట్ సేవింగ్ వస్తుంది, ప్లస్ ఇంకోటి బ్యాటరీ పైన తక్కువ లోడ్ పడుతుంది. అదే కాకుండా ఎల్ఈడి DRLs ఇక్కడ ఇచ్చారు బ్యూటిఫుల్గా, సేమ్ అదే R7 స్టైలింగ్ అనమాట, ఆ జ్యువెల్ ఎఫెక్ట్ కోసము. నెక్స్ట్ మనం సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడ ఈ R15M బ్యాజింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ మన R1M ఒక ఆ ఫాంట్ స్టైల్తో ఇచ్చారు. KYB ఫోక్స్, కయాబా సస్పెన్షన్, అగైన్ USD ఫోక్స్, అప్సైడ్ డౌన్ ఫోక్స్ అనేది ఫ్రంట్ అండ్ ఫీల్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది, బెటర్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది, బెటర్ కంట్రోల్ ఆఫర్ చేస్తుంది. అండ్ అది ఇక 37mm ఫోక్స్ అనమాట ఇక్కడ ఇచ్చింది, చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ చేంజ్. నెక్స్ట్ బ్రేక్స్ ఏమో ఆల్మోస్ట్ సేమ్ ఉంచారు, 282mm ఫ్రంట్ డిస్క్, వెనకాల కూడా డిస్క్ బ్రేక్ ఉంది, బైబ్రే డిస్క్స్ అనమాట. బైబ్రే స్టాండ్స్ ఫర్ బై బ్రెంబో, అంటే బ్రెంబో వాళ్ళ ఇండియన్ సబ్సిడరీ అనమాట. ఇది డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్, దాన్ని మనం ఆఫ్ చేయలేము. కానీ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఇచ్చింది ట్రాక్షన్ కంట్రోల్. సో ట్రాక్షన్ కంట్రోల్ మనకి వెనకాల వీల్ స్పిన్ కాకుండా, ఎక్సెస్ వీల్ స్పిన్ కాకుండా, వెట్ సర్ఫేసెస్ పైన నడిపించేటప్పుడు, వర్షాకాలంలో నడిపించేటప్పుడు థ్రాటిల్ సడన్గా తిప్పేస్తే అంటే తెలియని వాళ్ళు రూకీస్ లేకపోతే ఎవరైతే కొత్తగా స్పోర్ట్ బైక్ కొంటున్నారో ఒకటేసారి తిప్పేస్తే వాళ్ళకి ఆ వీల్ స్పిన్కి బండి అక్కడనే స్కిడ్ అయ్యి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, అంటే ఆ వీల్ స్పిన్ని కంట్రోల్ చేసేది అనమాట, ట్రాక్షన్ ఆఫర్ చేస్తుంది అనమాట. సో అది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అది ఇచ్చారు. అది మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అది నేను చూపిస్తాను స్పీడో కన్సోల్లో. దాని తర్వాత ఎగ్జాస్ట్ చూసినట్లయితే మనకి ఈ హీట్ షీల్డ్ అనేది కొత్తగా ఇచ్చారు. ఈ సిల్వర్ కలర్తో ఈ హీట్ షీల్డ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది. ప్లస్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ మీరు చూసినట్లయితే ప్యానల్ గ్యాప్స్ ఏం లేకుండా ప్యానల్ ఫిట్టింగ్ అనేది చాలా పక్కగా ఉంది. అండ్ ఇక్కడ గిల్ వెంట్స్ ఇచ్చారు పక్కన ఫర్ హాట్ ఎయిర్ టు బీ బ్లోన్ అవే ఫ్రమ్ ద రైడర్స్ లెగ్స్. సో అదొక విషయం మీరు గమనించాలి. ఫుట్ పెగ్స్ అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఇచ్చారు, లీవర్స్ కూడా అల్యూమినియంది ఇచ్చారు. అండ్ వెనకాల మనకి
రేడియల్ టైర్ వచ్చింది ఎంఆర్ఎఫ్ దగ్గర నుంచి 140 సెక్షన్ టైర్, ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చినట్లే. సో అది మంచి రోడ్ గ్రిప్ని ఆఫర్ చేస్తుంది. ఇటు పక్కన వచ్చేసినట్లయితే ఈ టెయిల్ సెక్షన్ చూసినట్లయితే ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎక్కువ డిఫరెన్స్ మీకు కనిపించకపోవచ్చు, కానీ క్లోజ్గా గమనిస్తే ఆ రేర్ సబ్ ఫ్రేమ్ అనేది ఇంకా వాళ్ళు దాని జామెట్రీని చేంజ్ చేశారు, ఇంకా బెటర్ స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి. ఈ సీట్ ఒకటి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. కార్బన్ ఫైబర్ టైప్ ఆఫ్ ఫినిష్ ఇచ్చారు దీనికి, ఆ టెక్స్చర్ ఇచ్చింది, చాలా ప్రీమియం లుక్ని ఇస్తుంది. ఇక్కడ R15M స్టిచ్చింగ్ ఇచ్చారు, డబుల్ స్టిచ్చింగ్, ప్లస్ ఇక్కడ ఈ సీట్ ఒక స్పేస్ కూడా రైడర్కి కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కెన్ ఈజీలీ మూవ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ సచ్ దట్ ఈ కెన్ టక్ బిహైండ్ ద విండ్ స్క్రీన్ అనమాట. ఈ స్ట్రైపింగ్ కూడా ఇక్కడ బాగుంది, ప్లస్ ఇక్కడ R15M ఒక 3D లోగో ఉంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. R15M ఇది కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి, ఏదైతే ఈ క్యాప్స్ ఇచ్చారో అది. ప్లస్ మీరు ట్యాంక్ డిజైన్ చూసినట్లయితే ట్యాంక్ డిజైన్ కూడా కొంచెం ఫర్దర్ ఫైన్ ట్యూన్ చేశారు, చిజిల్ చేశారు బెటర్గా. ఇంతకుముందు కొన్ని కంప్లైంట్స్ ఉంటే ట్యాంక్ ఇది ప్యానల్ అనేది సరిగ్గా ఫిట్ కాలేదని, కానీ అదంతా ఎలిమినేట్ చేసేటట్టు దీంట్లో ఇంకా బెటర్ ఫిట్ అండ్ ఫినిష్ ఇచ్చారు. అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు కూడా అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వచ్చేది, కానీ ఈ సిల్వర్ కలర్తో దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దీనివల్ల హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ ఫ్లికబిలిటీ వస్తుంది, అండ్ బెటర్ ఇంకా దాన్ని పుష్ చేసేయడానికి మనకి ఆపర్చునిటీ అనేది అది ఇంకా సహాయం చేస్తుంది అనమాట అది. నెక్స్ట్ మనకి క్విక్ షిఫ్టర్ ఇచ్చారు. క్విక్ షిఫ్టర్ అనేది క్లచ్లెస్ అప్ షిఫ్ట్స్ అనమాట, అంటే క్లచ్ యూజ్ చేయకుండానే మీరు అప్ షిఫ్ట్ చేయొచ్చు. దాని గురించి నేను చెప్తాను, ఏ ఆర్పిఎంలో మీరు అప్ షిఫ్ట్ చేయొచ్చు అనేది నేను రైడ్ చేసేటప్పుడు మీకు చెప్తాను. అదే కాకుండా సైడ్ స్టాండ్ ఇంజిన్ కిల్స్, ఇది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఇచ్చారు, అదొక సేఫ్టీ ఫీచర్. గేర్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కిందికి ఉంటే బండి స్టార్ట్ అవ్వదు. ఒకవేళ మీరు వెళ్తున్నప్పుడు సడన్గా సైడ్ స్టాండ్ కింద పడ్డది అంటే ఇట్లా ఆన్ అయిందంటే కూడా ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోతుంది, అది ఒక సేఫ్టీ ఫీచర్ దీంట్లో ఇచ్చారు. అదే కాకుండా ఈ బ్లూ వీల్స్, ఈ బ్లూ, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ స్కీమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనము దీని స్పీడో కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు స్లిప్పర్ క్లచ్ ఉంది దీంట్లో. స్లిప్పర్ క్లచ్ ఒక అడ్వాంటేజ్ ఇంతకుముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనము రేర్ వీల్ లాక్ అండ్ హాప్ అది ప్రివెంట్ చేస్తుంది, అండ్ మనకి ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ అనేది అది చేసుకునేడానికి అది సహాయం చేస్తుంది. ప్లస్ ఇప్పుడు స్విచ్ గేర్ కూడా మార్చారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చారు. సో దీంట్లోనే ఆన్ ఆఫ్ బటన్లోనే దీంట్లోనే స్టార్టర్ బటన్ ఇచ్చారు, ప్లస్ హ్యాజర్డ్ లైట్స్ స్విచ్ ఇచ్చారు, ప్లస్ ఇక్కడ ట్రిప్ అంటే దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ నావిగేట్ చేయడానికి ఈ బటన్ ఇచ్చారు. సో ఇది మనం ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము. స్పీడో కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. యమహా వై కనెక్ట్ యాప్తో మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు కాల్, SMS, ఈమెయిల్ అలర్ట్స్ వచ్చేస్తాయి దీంట్లో. అదే కాకుండా రైడ్ స్టాటిస్టిక్స్ అవన్నీ చూపిస్తాయి. దీంట్లో మీరు ఇది చేంజ్ చేయడానికి, డిస్ప్లే చేంజ్ చేయడానికి స్ట్రీట్ మోడ్లో ఉంది. ఇది మనము ట్రాక్ మోడ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఈ బటన్ని ప్రెస్ చేసి ట్రాక్ అని వచ్చినప్పుడు ఇన్ఫో బటన్ని లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఇంకో ట్రాక్ మోడ్ యాక్టివేట్ అయింది. దీంట్లో మీరు ఆ ల్యాప్ టైమరు, ఫాస్టెస్ట్ ల్యాప్ టైము ఇదంతా మీరు అది ఆటోమేటిక్గా రికార్డ్ చేసుకుంటుంది అనమాట మీరు యాక్టివేట్ చేసుకుంటే. ఫ్యూల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, అండ్ దాని తర్వాత గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ప్లస్ టాకోమీటర్ ఉంది, టైం కూడా ఉంది. సో ఇలా కాంప్రిహెన్సివ్ స్పీడో కన్సోల్ ఇచ్చారు, బెటర్ బ్యాక్ లైటింగ్తో పాటు వస్తుంది. ఇదే కాకుండా మీరు దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్ ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఒకసారి మనము నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోదాము. స్ట్రీట్ మోడ్లో వెళ్ళిన తర్వాత TCS ఆన్ అని చూపిస్తుంది. దీన్ని మళ్ళీ ఇన్ఫో బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే TCS ఆఫ్ అయిపోయింది, అంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఆల్రెడీ అలవాటు పడి ఉన్నారు బండికి పర్ఫార్మెన్స్కి ఎలా మీరు దీన్ని పుష్ చేయగలుగుతారని తెలుసు అంటే మీరు దీని పవర్ని లిమిట్ చేయొద్దు అనుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకొని నడిపియండి. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉంటే మాత్రం పవర్ కొంచెం అది లిమిట్ చేసి ఎక్సెస్ వీల్ స్పిన్ కాకుండా ఇది కాపాడుతూ, అంటే దాన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది, ఇంటర్వ్యూన్ చేస్తూ ఉంటుంది, అదొక విషయము. అదే కాకుండా ఇప్పుడు మనము ఒక సెకండ్ మీకు వేరే సెట్టింగ్స్ మెయిన్ మెనూ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. దానికి ఇన్ఫో బటన్ని ఫ్యూ సెకండ్స్ ప్రెస్ చేసుకొని ఒక 5 to 6 seconds ఇప్పుడు మీరు దీన్ని ఆన్ చేసినట్లయితే ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీరు మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, అదే ట్రాక్ స్ట్రీట్ మోడ్. బ్యాక్ లైటింగ్ అంటే దాని బ్రైట్నెస్ మీరు పెంచుకోవడానికి మళ్ళీ ఇన్ఫో బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే దాన్ని తక్కువ కానీ ఎక్కువ కానీ పెంచుకోవచ్చు. ఫుల్లో ఉండడం బెటర్, మనకి బెటర్ విజిబిలిటీగా. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ దీనికి వచ్చేస్తాం మెయిన్ మెనూకి. ఇక్కడ మెసేజెస్ ఏమైనా ఉంటే అది వస్తుంది. షిఫ్ట్ ప్యాటర్న్ మనం ఇది చేసుకోవచ్చు, పీక్ రెవ్స్ కూడా మనము ఇది చేసుకోవచ్చు, యూనిట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం వెళ్ళి మళ్ళీ షిఫ్ట్లో చూసుకొని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే RPM మనం సెట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్లయితే
మీకు ఇక్కడ ఇది తెలుస్తుంది. ఈ లోవర్ ఎక్కడి నుంచి అయితే లైట్స్ ఇక్కడ షిఫ్ట్ లైట్స్ వస్తాయి అనమాట. ఈ షిఫ్ట్ లైట్స్ మీకు ఎప్పటి నుంచి ఆన్ అవ్వాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు, ముందు కానీ లేకపోతే వెనక్కి కానీ. ఇప్పుడు మనం 9000 RPM నుంచి పెట్టాము. ఇది ఓకే కొట్టేసిన తర్వాత అప్పర్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం తక్కువ కానీ లేకపోతే ఎక్కువ కానీ పెంచుకోవచ్చు. ఇది ఇక్కడనే ఉంచేద్దాం 10,400. లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఇటు వెళ్ళిపోతాము. మళ్ళీ దీంట్లో మనము ఎగ్జిట్ కొట్టాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ మెయిన్ మెనూకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక ఓవర్వ్యూ అండి. క్విక్ షిఫ్టర్ కూడా మనం ఆన్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. దాన్ని మీరు అసలు కంపెనీ వాళ్ళ దగ్గర తెలుసుకోవడం బెటర్, ఎందుకంటే దాని ప్రొసీజర్ టీడీఎస్కి ఇచ్చారు. నార్మల్గా ఈ లీవర్ని ఇలా ఎత్తి పట్టుకొని, అంటే గేర్ షిఫ్ట్ చేయకూడదు, ఓన్లీ లీవర్ని ఇట్లా సెకండ్ గేర్లో పెట్టి ఇలా పట్టుకొని మీరు 10 సెకండ్స్ వెయిట్ చేసి ఇగ్నిషన్ ఆఫ్ చేసి మళ్ళీ 10 సెకండ్స్ వెయిట్ చేసి ఇదంతా చేస్తున్నప్పుడు ఇది లీవర్ ఇట్లానే పట్టుకొనే ఉండాలి. మళ్ళీ 10 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు 10 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ లీవర్ వదిలితే అప్పుడు అది క్విక్ షిఫ్టర్ ఆన్ అవుతుంది. మళ్ళీ అదే ప్రొసీజర్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇది వాళ్ళు చెప్పేది, కానీ మేము ట్రై చేసినప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. అది ఎగ్జాక్ట్ ఏదో ఒక ఫీచర్ మీరు సర్వీస్ పర్సనల్ వాళ్ళ దగ్గర తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది క్విక్ షిఫ్టర్కి అలవాటు పడి ఉంటారు, కొంతమందికి అలవాటు ఉండదు. క్లచ్ యూజ్ చేసి చేసుకోవాలనుకున్నా మీరు చేసుకోవచ్చు. కానీ క్విక్ షిఫ్టర్ ఆ ఫెసిలిటీ ఇచ్చినప్పుడు మన ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కోసము అది యూజ్ చేసుకోవడం బెటర్. అండ్ అది ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు అనేది, ఆ ప్రోగ్రామింగ్ ఎలా చేశాడు అనేది కూడా నేను రైడ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బండి ఒక పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. 155cc సింగిల్ సిలిండర్ LC4V అంటే లిక్విడ్ కూల్డ్ 4 valve ఇంజిన్ అనమాట. 4 valve ఇంజిన్ ఉంటే మనకి హయ్యర్ RPMస్లో ఇంజిన్ పైన స్ట్రెయిన్ అవ్వదు. ఇట్ కెన్ రెవ్ ఫ్రీలీ టు ద హయ్యర్ RPM అనమాట. పవర్ ఏమో 18.4 PS, టార్క్ ఏమో 14.2 Nm, గేర్ బాక్స్ ఏమో 6-speed గేర్ బాక్స్. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ మీకు ఇచ్చేసాను. ఇప్పుడు బండిని తీసుకెళ్ళి ఒక రైడ్ చేసి బండి ఒక పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉందనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో లెట్స్ హిట్ ద రోడ్. సో బండి ఒక సారాంశం నేను చెప్పేసాను కాబట్టి ఇప్పుడు బండిని తీసుకొని ఒక రైడ్కి వెళ్దాము. క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉంది. బ్యూటిఫుల్ కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బండి అసలు అరుపులు అర్పిస్తుందండి. ఎందుకంటే అసలు యమహా వాళ్ళు ఏంది సైలెంట్ అయిపోయారు, ఓన్లీ స్కూటర్లు లాంచ్ చేస్తున్నారు, అసలు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అని మనము అసలు తికమకలు అయితే అసలు ఆలోచిస్తున్నప్పుడు ఈ టైంలో వీళ్ళు ఈ V4 ప్రతిసారి అండి ఆల్మోస్ట్ R15 లాంచ్ అయినప్పటి నుంచి, అసలు R15 ఫస్ట్ లాంచ్ అయినప్పుడు అయితే అది ఒక దుమ్ము దులిపి అవతల పడేసింది కాంపిటీషన్ని. ఎందుకంటే అటువంటి పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ రేంజ్లో ఎవరు చూడలేదు. కానీ వర్జన్ 2 వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లా బెటర్ చేస్తారు అనుకున్నారు, బ్యూటిఫుల్గా ఒక R6 షేప్ ఇచ్చి దాన్ని బెటర్ చేశారు. వర్జన్ 3 వచ్చినప్పుడు మళ్ళీ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ ఇచ్చారు, డిజైన్ చేంజ్ చేస్తారు, మళ్ళీ కొంచెం R6 డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకొని R series DNA ఇంకా ఎక్కువ దింపి దాన్ని ఇంకా బెటర్ చేశారు. కానీ ఇప్పుడు వర్జన్ 4కి అసలు ఊహించలేనిది ఆఫర్ చేశారండి. క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్, ఆఫ్కోర్స్ స్లిప్పర్ క్లచ్ ఇంతకు ముందు కూడా ఉండే. సో USD ఫోక్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ 37mm KYB ఫోక్స్ అనమాట, కయాబా సస్పెన్షన్. సో ఇటువంటి అల్టిమేట్ ఫీచర్స్ ఇచ్చారు. మళ్ళీ షిఫ్ట్ లైట్ ఇచ్చారు. షిఫ్ట్ లైట్ ఇంతకు ముందు ఉండే, కానీ ఇప్పుడు వచ్చే షిఫ్ట్ లైట్ మీకు ఒక హైయర్ కెపాసిటీ మోటార్ సైకిల్ ఫీల్ని ఇస్తుందండి. ఈ మొత్తం బైక్ కూడా మీకు 150cc బైక్ లెక్క మాత్రం అనిపించదండి. డిజైన్ ఏమో సేమ్ మన R7 డిజైన్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ముందు బై డైరెక్షనల్ LED ఇచ్చారు, వెనక ఇది పక్కనేమో మనకి LED DRLs ఇచ్చారు. ఇలా ప్రతి ఫీచర్ కూడా అసలు ఊహించలేనిది ఇచ్చేశారు. అండ్ ప్రైస్ కూడా మరీ ఎక్కువ చేయలేదు, రీజనబుల్గానే పెట్టారు. ఆల్మోస్ట్ మీకు 2 lakhs ఆన్ రోడ్ వర్జన్ 4 వచ్చేటట్టు. ఇది ఒక 10,000 ఎక్కువ అనుకుంటా, ఆల్మోస్ట్ 2,10,000 ఆన్ రోడ్ అనుకుంటాను R15M. సో ఇది అసలు ఈ యొక్క సెగ్మెంట్లో మనకి 155cc సెగ్మెంట్లో మనకు కావాల్సింది మైలేజ్. ఎందుకంటే దారుణమైన ఫ్యూయల్ ప్రైసెస్ ఇప్పుడు కరెంట్లీ. సో నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ బండి నడిపించినప్పుడు ఆ కిక్ రావాలి. ఇంకోటి బండి నడిపించేటప్పుడు ఆ ఫీల్ రావాలి. ఒక ప్రీమియం బైక్ నడిపిస్తున్నాం, 2 లక్షల విలువ బండి నడిపిస్తున్నాం అనే ఫీల్ రావాలి. అది ఇచ్చారు.
మళ్ళీ ఎక్విప్మెంట్ ఉండాలి. అసలు మన ఈ కాలంలో అందరికీ తెలిసిపోయింది, అందరు కూడా మేధావులు అయిపోయారు, అందరు కూడా బైకర్స్ అయిపోయారు, అందరు కూడా టెక్నికల్ ఇది బాగా అర్థం చేసుకున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో యూఎస్డి ఫోక్స్ కావాలంటారు, క్విక్ షిఫ్టర్ కావాలంటారు, ట్రాక్షన్ కంట్రోల్ కావాలంటారు, ఇచ్చేసారు. అసలు ఎలా వాళ్ళు ఆలోచించి ఈ 155cc బైక్కి ఇదంతా ఇచ్చినప్పుడు ఆడియన్స్ కరెక్ట్గా రియాక్ట్ అవుతారు అనుకున్నారో అదే విధంగా జరిగింది. ప్రతి చిన్న విషయం అండి. ఇప్పుడు చూడండి, క్విక్ షిఫ్టర్ అందరు ఇచ్చినట్టు వీళ్ళు నార్మల్గా ఇచ్చి వదిలేయలేదు. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ గేర్లో ఉన్నాము, ఇప్పుడు నేను రేజ్ చేస్తున్నాను, ఇక్కడ అసలు క్విక్ షిఫ్టర్ ఐకాను వస్తలేదు. ఓకే, వస్తలేదు. నేను ఇప్పుడు షిఫ్ట్ చేయాలనుకున్నా, షిఫ్ట్ అయితే లేదు, ఎందుకంటే క్విక్ షిఫ్టరు ఇంకా యాక్టివేట్ కాలేదు. ఇప్పుడు థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు షిఫ్ట్ చేసి మళ్ళీ సెకండ్ గేర్లో ఉన్నాము, మళ్ళీ క్విక్ షిఫ్ట్ ఐకాన్ వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే నువ్వు థ్రాటిల్ ఓపెన్ చేస్తావో 4000 RPM దాటుతావో అప్పుడే అది షిఫ్ట్ చేయమని చెప్తుంది మీకు. అంటే ఆల్మోస్ట్ బండి ఒక ట్రైనింగ్ ఇది లెక్క, సిస్టమ్ లెక్క, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక ఏఐ సిస్టమ్ లెక్క మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది. మీరు ఎప్పుడు షిఫ్ట్ చేయాలి, ఎప్పుడు షిఫ్ట్ చేయకూడదు, ఎప్పుడు క్విక్ షిఫ్టర్ వాడాలనేది అది క్లియర్గా చెప్తుంది అక్కడ. అటువంటి ఫీచరు ఈ సెగ్మెంట్లో అసలు అన్హర్డ్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ షిఫ్టర్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎప్పుడు నువ్వు షిఫ్ట్ చేయాలి, ఎప్పుడు క్విక్ షిఫ్టర్ యూజ్ చేయాలనేది కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేశారంటే చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే యంగర్ రైడర్స్ని ఇంకా కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయడానికి ఇది. సో ఇప్పుడు చూడండి, నేను 4th ఉన్నాను, థ్రాటిల్ డౌన్ ఉంది, ఇప్పుడు అసలు క్విక్ షిఫ్ట్ వస్తలేదు. థ్రాటిల్ ఓపెన్ చేయగానే వచ్చేసింది, 2000 నుంచే వచ్చేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో మెయిన్ మంత్రం ఏంటంటే యూ షుడ్ యూజ్ క్విక్ షిఫ్టర్ విత్ అ వైడ్ ఓపెన్ థ్రాటిల్. సో ఇప్పుడు చూడండి, షిఫ్ట్ లైట్ ప్రోగ్రామింగ్ కూడా ఎలా చేయాలో అది కూడా ఇచ్చారు, అది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు చూడండి, క్విక్ షిఫ్టర్ ఓపెన్ అవుతుంది, షిఫ్ట్ లైట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, వేరియబుల్ యాక్టివేషన్ యాక్టివేట్ అయిందని చూపిస్తుంది. సో అదే అండి, ఇంత ఒక ఇంజనీరింగ్ మార్వెల్ వాళ్ళు పాపం ఈ 155cc సెగ్మెంట్లోనే ఉన్నారు అని మనం చాలామంది అనుకుంటాం, కానీ దాంట్లో వాళ్ళు మ్యాక్సిమం ఆఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది మనం మర్చిపోతాం. సో బండి బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తుంది, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఉంది, యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏరోడైనామిక్స్ బెటర్ సార్టెడ్గా ఉంది, అంటే మీరు ఇట్లా వెనక్కి జరిగి ఇట్లా కూర్చొని దీన్ని పుష్ చేయొచ్చు అనమాట. అది అల్టిమేట్ అసలు, ఎందుకంటే వింటర్నల్ టెస్టింగ్ చేసి ఉంది ఈ బండి, అండ్ వాళ్ళు దీన్ని పుష్ చేయడానికి కరెక్ట్గా, అంటే వెనకాల మూవ్ చేయడానికి సీట్ చాలా సుపీరియర్ క్వాలిటీది ఇచ్చారు, అల్టిమేట్ కంఫర్ట్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం రైడర్కి వెనకాల ముందు మూవ్ అవ్వడానికి ప్లేస్ కూడా ఉంది. సో ఇప్పుడు మనము కూడా ఖాళీ ఉంటే ఒకసారి మనము దీన్ని పుష్ చేయడానికి ట్రై చేద్దాము, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ రివ్యూలో చేశాను, 141 కొట్టాను అనమాట. దీంట్లో వరకు నేను పుష్ చేయగలిగానండి. ఇంకా లైటర్ రైడర్, ఇంకా ప్రో రైడర్ ఉంటే ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ పుష్ చేయొచ్చు. ఇది కొత్త బండి, సో ఎక్కువ మనం పుష్ చేయకూడదు. అసలు బ్లిప్పర్ ఇస్తే అసలు అల్టిమేట్ ఉండిపోయేది, కానీ అసలు ఆశకి ఒక హద్దు ఉండాలి. సో ఈ ప్రైస్లో వాళ్ళు క్విక్ షిఫ్టర్ ఇచ్చి ట్రాక్షన్ కంట్రోల్ ఇవ్వడమే ఎక్కువ. సో క్విక్ షిఫ్టర్ మీకు తెలుసు యాక్టివేట్ చేయడానికి నేను ఆల్రెడీ చెప్తుంటాను మీకు. ప్లస్ మన ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇలా మనం నావిగేట్ చేసుకుంటూ వెళ్తే ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ ఆఫ్ అయి ఉంది. సో ఆఫ్ చేసింది ఆన్ చేసేది కూడా నేను చెప్తుంటాను ఆల్రెడీ. ఇక్కడ ఇన్ఫో బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసుకోవాలంటే
సో ట్రాక్షన్ కంట్రోల్ ఎక్సెస్ వీల్ స్పిన్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే మీరు వెట్ సర్ఫేస్లో వర్షం పడినప్పుడు నడిపించినప్పుడు మీకు అది సహాయపడుతుంది. సో ఆ విషయం మీరు గమనించాలి. ఇంకోటి సీటింగ్ పోస్చర్ కూడా ముందున్నట్టు అంత అగ్రెసివ్గా లేదు, కొంచెం సెట్ చేశారు ఆ రైడింగ్ ఎర్గనామిక్స్. సో కొంచెం వరకు మీరు మేనేజ్ చేసుకోవచ్చు, దీన్ని టూరింగ్ కూడా చేయవచ్చు. ఒకవేళ మీకు ఈ డిజైన్ ఎక్కిందంటే, అంటే ఈ యొక్క సీటింగ్ పోస్చర్ మీకు లేదు, నాకు పర్లేదు నేను నడిపేయగలుగుతాను అంటే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆల్వేస్ గ్రిప్ ద ట్యాంక్ విత్ యువర్ లెగ్స్ అండి, గ్రిప్ ద ట్యాంక్ విత్ యువర్ లెగ్స్ అండ్ జస్ట్ యూజ్ ద 4 arms టు స్టియర్ ద బైక్, అంతేగాని మీరు మొత్తం వెయిట్ దీనిపైన వేసి గట్టిగా హ్యాండిల్ బార్ పట్టుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఇది పామ్ పెయిన్ కానీ రిస్ట్ పెయిన్ కానీ వస్తుంది. ఆల్వేస్ జస్ట్ జెంట్లీ మీరు రెస్ట్ యువర్ పామ్స్ ఆన్ ద ఇది హ్యాండిల్ బార్, గ్రిప్ ద ట్యాంక్ విత్ యువర్ లెగ్స్. మీరు బండిని ఇట్లా కాదు కానీ కౌంటర్ స్టీరింగ్తో కూడా మీరు టర్న్ చేయొచ్చు. జస్ట్ రైట్ పుష్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది, లెఫ్ట్కి పుష్ చేస్తే రైట్కి వెళ్తుంది. సో ఇది కౌంటర్ స్టీరింగ్ గురించి ఒక చిన్న ట్యుటోరియల్ అనమాట. సో ఇంకొకటి సస్పెన్షన్ బాగుంది, గేర్ షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి, క్విక్ షిఫ్టర్ అసలు అల్టిమేట్గా పనిచేస్తుంది, అండ్ విండ్ ప్రొటెక్షన్ చాలా బాగుంది. అండ్ క్విక్ షిఫ్టర్ అయితే మీరు ఎంత హైయర్ ఆర్పిఎంలో చేస్తే అంత స్మూత్గా ఉందండి, ఎందుకంటే దట్ ఈస్ ద వే ఇట్ ఈస్ సపోజ్ టు వర్క్. ఇంకోటి లైటింగ్ కూడా బాగానే ఉంది. నేను నైట్ పూట రైడ్ చేసుకుంటూ వచ్చాను. సో సింగిల్ లైట్ ఉన్నా కానీ అసలు లైట్ త్రో ఉందా అంటే లైట్ త్రో చాలా బ్యూటిఫుల్గా ఉంది. బై డైరెక్షనల్ ఎల్ఈడి, అంటే లో బీమ్కి హై బీమ్కి కలిపి ఒకటే ఎల్ఈడి ఇచ్చారు. అది వెయిట్ రిడక్షన్లో పనిచేస్తుంది, బ్యాటరీ తక్కువ తీసుకుంటుంది, అండ్ బెటర్ లైట్ స్ప్రెడ్, కన్సిస్టెంట్ లైట్ స్ప్రెడ్ ఆఫర్ చేస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే బ్యూటిఫుల్. ఇంకా విండ్షీల్డ్ మంచి విండ్ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. ఈ క్యాప్స్ ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ R15M లోగో కూడా బ్యూటిఫుల్గా ప్రీమియం ఫీల్ని ఇస్తుంది. స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. ఆల్రెడీ స్లిప్పర్ క్లచ్ గురించి నేను చెప్పాను. ఫాస్టర్ డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు వితౌట్ రన్నింగ్ ద రిస్క్ ఆఫ్ రేర్ వీల్ లాకింగ్ అండ్ హాపింగ్. అంటే బేసిక్గా చెప్పాలంటే అది కూడా నాకు తెలిసి వాక్ అరౌండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీని తర్వాత వాక్ అరౌండ్ షూట్ చేయాలి. సో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ ఇచ్చారు, హ్యాజర్డ్ లైట్ ఇచ్చాడు. మనం టూరింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది పండగ అనమాట. అండ్ అదే టూరింగ్ చేయాలా వద్దా అన్న మళ్ళీ చాలా అగ్రెసివ్గా ఉందంటే పాత R15 V3 కంటే ఇది బెటర్ అబ్బా, అదైతే చెప్పగలుగుతాను. అండ్ ఈజీ టు మెనూవర్, ఈజీ టు హ్యాండిల్. మైలేజ్ చాలా బాగుంది. అన్ని పరంగా ఇది ఒక గుడ్ ఆల్రౌండ్ అప్గ్రేడ్ అని అనవచ్చు. మైలేజ్ బాగుంటుంది, ఖచ్చితంగా మీకు 40 to 45 అయితే కంపల్సరీ వస్తుందండి. ఎందుకంటే నాకు దీంట్లో MT15లోనే ఈజీగా 45-48 వచ్చేది సిటీలో. అంటే మనం నడిపించే విధానము, మీరు కావాలంటే నా మైలేజ్ టిప్స్ వీడియో మీరు మర్చిపోకుండా చూడండి, నేను అది లింక్ మీకు వదులుతాను. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుంది, గేర్ షిఫ్ట్స్ స్మూత్గా ఉన్నాయి, రోడ్ గ్రిప్, టైర్స్ కూడా బాగానే ఉన్నాయి. రేడియల్ టైరే, వెనకాల 140 సెక్షన్ టైర్ ఇచ్చారు. సో ఓవరాల్ నాకైతే బండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. కొన్ని బండ్లు ఇట్లా చూడంగానే అసలు అబ్బా ఇది కొనేయాల్సిందే రాబోయ్ అని. అది ఎందుకంటే అసలు MT15తో నేను చాలా హ్యాపీగా ఉండే, అమ్మాల్సిన అవసరమే లేకుండే. ఇది చూసేసి ఏమో అండి ఒకసారి ఆ స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది సడన్గా. సో ఆ కనెక్ట్ వచ్చేసింది కొనేయాలని. అందుకనే MT15 మా ఫ్రెండ్కి ఇచ్చేసి అమ్మేసి ఇది తీసేసుకున్నాను. సో ఇది అంటే బండి ఒక రివ్యూ. ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంది, హైయర్ ఆర్పిఎంలో మీరు గమనించుంటారు. సో ఓవరాల్ అల్టిమేట్ వెహికల్. సో ఎగ్జాస్ట్ నోట్తో ఒకసారి ఎండ్ చేస్తాను. రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సీట్ చాలా బాగా ఇచ్చాడు. సో అంతే అండి, మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.